పోలందేవి వారి సామాజిక వర్గానికి చెందిన 20 మంది ఠాకూర్లను ఊచకోత కోయించింది. 11 ఏళ్ల వయసులోనే 35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. పోలందేవి ఇంటి ముందు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. 20 మంది ఠాకూర్లను ఊచకోత కోయించింది. అవును, మీరు విన్నది నిజమే. బందిపోటు రాణి పోలందేవి కొంతమందికి మంచిది, మరికొంతమందికి కిరాతకురాలు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ పెరిగింది. భారతదేశంలో పేరుగాంచిన పోలందేవి ఉత్తరప్రదేశ్ను యమునా నదీ తీరంలోని మారుమూల గ్రామమైన గోర్కాకా పూర్వాలో 1963లో ఆగస్టు 10న పోలందేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తి గల అత్యంత వెనుకబడిన సామాజిక వర్గమైన మల్లా కులస్తులు. పోలందేవి తల్లిదండ్రులకు అండగా నిలబడడం కోసం చిన్నతనం నుండి పశువులు మేపేది. యమునా నదితో ప్రత్యేక అనుబంధం ఉంది. పడవలు నడిపింది, నదిలో చేప పిల్లలా ఈదింది. బతకడం కోసం బరువులు మోసింది, పొలం పనులు చేసింది. భూమి సంపద అధికారం కలిగి అగ్రకుల ఠాకూర్ల దర్పాలను దాష్టికాలుగా చూసింది. చమర్, జాతవ్, మల్ల మొదలగు అణగారిన కులాల దైన్యాన్ని, ఆసక్తతలను అర్థం చేసుకుంది. తండ్రికున్న కొద్దిపాటి ఆస్తిని కాజేసిన దగ్గరి బంధువుల మోసాన్ని చిన్ననాడే ప్రశ్నించి దెబ్బలు తిన్నది. 11 ఏళ్ల వయసులోనే 35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. భర్త లైంగిక హింసలకు గురైంది. 1981లో పోలందేవిపై ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన మరో 2 బందిపోటు దొంగలు లాలారాం, శ్రీరాములు అత్యాచారం చేశారు. ఇందుకు ప్రతీకారంగా పోలందేవి వారి సామాజిక వర్గానికి చెందిన 20 మంది ఠాకూర్లను ఊచకోత కోయించింది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ అడవుల్లో, చంబల్ లోయల్లో ఒంటరిగా నడిచింది. జంతువులతో సహజీవనం చేసింది. పేరుకు బందిపోటుగా మారిన బాధితులకు, పేదలకు ఆర్థిక సాయం చేసి బతకడానికి ధైర్యాన్ని ఇచ్చింది. మగ కుల దురహంకార ఠాకూర్లకే కాక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి పోలందేవి పెద్ద సవాలుగా మారింది. అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము, అర్జున్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పోలందేవితో చర్చలకు ముందుకొచ్చాయి. 1983లో మధ్యప్రదేశ్ పోలీసులకు లొంగిపోయి పోలందేవి అప్పటిలో సంచలనం సృష్టించింది. ఊచకోత జరిగిన 2 ఏళ్ల తర్వాత పోలందేవి మధ్యప్రదేశ్ పోలీసులకు క్షమాభిక్ష పథకం కింద లొంగిపోయింది. ఉత్తరప్రదేశ్ జైలుకు కాకుండా పోలందేవి విన్నపం మేరకు గ్వాలియర్ జైల్లో ఉంది. దాదాపు 11 ఏళ్లు గ్వాలియర్, జబల్పూర్ జైల్లో ఉంది పోలందేవి. విచారణ ఎదుర్కోకుండానే 1994లో విడుదలయ్యింది. తరువాత పోలందేవి 34వ ఏట 1998లో ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైంది. పోలందేవి 37వ ఏట దేశ రాజధాని ఢిల్లీలో హత్యకు గురైంది. 2001లో జూలై 25న పోలందేవి ఇంటి ముందు గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. దీనికి కారణం పోలందేవి ఠాకూర్లను చంపినందుకు ప్రతీకార హత్య అని అంటారు. నిరుపేద కుటుంబంలో పుట్టి బందిపోటు దొంగగా, పేదలపాటి దేవతగా, పార్లమెంటు మెంబర్గా నిజ జీవితంలో విభిన్న పాత్రలు పోషించిన పోలందేవి జీవితం కత్తి పెట్టిన వారు ఆ కత్తితోనే బలి అవుతారు అనడానికి సజీవ సాక్ష్యం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.